ఈరోజు మహాశివరాత్రి. హరహర మహాదేవ అంటూ భక్తుల కీర్తనలతో ఆలయం రద్దీగా ఉంది. కొందరు ఉపవాసాలు విడుస్తూ, మరికొందరు భజనలతో, ఇంకొందరు ధ్యానం చేస్తూ ఆ శివుణ్ణి తలుచుకుంటున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులలో కరణ్ ఒకడు. దైవభక్తి లేని కరణ్ గుడికి కేవలం తన ఫ్రెండ్స్ వల్ల వచ్చాడు. కరణ్ గుడి లోపలికి వెళ్లకుండా గుడి బయటే ఉన్న అరుగు మీద ఫోన్ చూస్తూ కూర్చున్నాడు. అప్పుడే పక్కన ఉన్న సాధు, ఏదైనా వెతుకుతున్నావా, అంతలా చూస్తున్నావు అని అంటాడు. ఏం లేదు బాబా, జస్ట్ టైంని పాస్ చేస్తున్నాను. అయినా ఈరోజు ఏంటి స్పెషల్? జస్ట్ ఇంకొక పూజ అంతే కదా. అప్పుడు సాధు, "ఆ, ఈ టైం ఎంత వింత కదా. మనం టైంని పాస్ చేస్తున్నాం అని అనుకుంటాం, కానీ అదే టైం మనల్ని పాస్ చేస్తుందని మర్చిపోయాం కూడా." అప్పుడు కరణ్, అసలు శివుడి కోసం మనం జాగరం చేయడం ఏంటి అంటాడు. సాధువు అప్పుడు, ఇది శివుడి కోసం కాదు, నీ కోసం నువ్వు చేసే జాగారం అంటాడు. ఏంటి, నా కోసమా అని కరణ్ అంటాడు. అప్పుడు సాధువు ఒక గ్లాస్లో ఉన్న నీళ్లను చూపించి వాటిని ఒక పుల్లతో బాగా తిప్పుతాడు. అలా గ్లాస్లో తిరుగుతున్న నీళ్లను చూపిస్తూ, ఇది నీ మైండ్ అనుకో, విరామం లేకుండా ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలతో, బాధతో, దిగులుతో ఉంటుంది. ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఈ గ్లాస్లో నీళ్ళలాగా కుదురుగా నువ్వు ఒకసారి ప్రశాంతంగా కూర్చో. అప్పుడు నీకు అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. అసలు నాకు అర్థం కావట్లేదు బాబా, ఈ జనాలు పర్వతాల మీద ఉండే శివుడి కోసం రాత్రంతా ఎందుకు మేల్కుంటారు? అప్పుడు సాధు మెల్లగా ఊపిరి వదులుతూ, ఈ రాత్రి జాగరణ శివుడి కోసం కాదు, నీ కోసం. ఏంటి, మా కోసమా అని ఆశ్చర్యంగా కరణ్ అంటాడు. అప్పుడు సాధు, ఒకసారి ఆకాశంలో ఉన్న చందమామను చూడు. ఆ చందమామ పగలైనా రాత్రైనా అక్కడే ఉంటుంది, కానీ మనం చీకటి పడ్డప్పుడే ఆ చందమామను చూస్తాం. అలాగే ఎన్నో శబ్దాల మధ్య నీలో దాగున్న శివుడిని వెలికి తీయడానికే ఈ శివరాత్రి. అప్పుడే గుడి గంటలు, మేళ తాళాలు మ్రోగగా ఒక్కసారి కరణ్ గుడివైపు చూస్తాడు. ధూప దీపాల మధ్య ఆ గుడి దేదీప్యమానంగా వెలుగుతోంది. సాధువు చెప్పినట్టుగా కరణ్ ఆ గుడి గంటలు, కీర్తనలు, భజనలు చెవులతో కాకుండా మనసుతో వింటాడు. ఆ క్షణం కరణ్ తన మనసులో, ఇది ఒక గుడ్డి నమ్మకం కాదు, అంతు చిక్కనిది అని అనుకుంటూ థ్యాంక్స్ చెప్పడానికి మళ్ళీ వెనక్కి తిరిగి చూసేసరికి సాధువు అక్కడ ఉండడు. కరణ్ తర్వాత అటూ ఇటు చూసి గుడి లోపలికి వెళ్తాడు. గుడిలోకి వెళ్ళిన తర్వాత శివలింగాన్ని కరణ్ తాకినప్పుడు అతని మనసులోని శబ్దం కొట్టుకుపోయింది. మొదటిసారి తనలో తను మేల్కున్నట్లుగా భావించాడు.